వెన్నెల విషయంలో శంకర్ చేస్తున్న పనికి అడ్డుపడి వెన్నెల జీవితాన్ని కాపాడబోయిన రజని. కానీ ఒక్కసారిగా నాగమ్మ వెన్నెల జీవితం మొత్తాన్ని తన గుప్పెట్లోకి తీసుకుంది. వరలక్ష్మి జీవితంలాగే వెన్నెల జీవితం కూడా కాబోతుందా అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే వరలక్ష్మి ఫస్ట్ మురళిని ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఇంట్లోంచి వెళ్ళిపోయింది, చాలా కష్టాలు పడింది. ఆ తర్వాత ప్రమాదవశాత్తు మురళి చనిపోవడము, మురళి హార్ట్ని తీసుకొచ్చి విష్ణుకు పెట్టడము, విష్ణు ఫ్యామిలీలో వరలక్ష్మిని యాక్సెప్ట్ చేయకపోవడము, పిల్లలు పుట్టే సమయంలో వీళ్ళిద్దరు గొడవ పడ్డము, ఇలా చాలా రకరకాలుగా ఎన్నో మలుపులు తిరిగింది వరలక్ష్మి జీవితం. ఇప్పుడు కూడా సేమ్ అనమాట వెన్నెల జీవితం. కృష్ణని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంటే వైష్ణవి వచ్చి అడ్డు తగిలింది, వైష్ణవి పెళ్లి చేసుకుంది. సరే వాళ్ళిద్దరైనా హ్యాపీగా ఉంటారు, ఇక నా జీవితం నేను చూసుకుందాం అనుకున్న టైంలో ఈ శంకర్ వచ్చాడు. శంకర్ వచ్చి తన జీవితాన్ని పూర్తిగా ఒక మలుపు తిప్పాడు, తన మెడలో తాళిని కట్టాడు. ఇకనైనా వెన్నెల జీవితం బాగుంటుందా అని అనుకునే లోపే ఈ నాగమ్మ మాటలకు ప్రభావితం అయ్యి వెన్నెల మెడలో ఉన్న తాళిని తెంచేయబోతాడనమాట. తెంచేయడం ఏంటి, తెంచేస్తాడు కూడా. అయితే రజని చూస్తూ ఉండలేదు. వరలక్ష్మి కూతురు అని తెలిసిన తర్వాత, అమ్మాయిని చూసిన తర్వాత, అమ్మాయి అమాయకత్వం ఇవన్నీ చూసిన తర్వాత రజని ఇలాంటి అమ్మాయి నా కోడలే కావాలి, దేవుడు మంచి నిర్ణయమే తీసుకున్నాడు, వీళ్ళిద్దరికీ ముడిపెట్టాడు అని అయితే అనుకుని సంతోషించే లోపే నాగమ్మ నిర్దాక్షిణంగా ఆ అమ్మాయి మెడలో ఉన్న తాళిని తెంపేసి, మీ అన్నయ్య కోసం ఆ మాత్రం చేయలేవా, మీ అన్నయ్య పెళ్లి చేసుకోవాలి, అమ్మాయి నువ్వు ఎలా చేసుకుంటావు అని రెచ్చగొడుతుందనమాట. అయితే ఇక ఈ నాగమ్మ వాళ్ళ అత్తయ్య ఆమె కూడా చెప్తుంది, నువ్వు చేస్తున్న తప్పు, ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయికి మరలా పెళ్లి చేయడం అంటావు ఏంటి. కానీ అదే సమయంలో రజని తెగిస్తుందనమాట. తన కొడుకు జీవితం కోసం తను మాట్లాడక తప్పదనమాట. ఏదైతే అదైందన్నట్టు నోరు విప్పుతుంది. అయితే ఇదంతా రజని కలగంటుందనమాట. శంకర్ తాళిని తెంచేయబోతూ ఉంటే తను నాగమ్మతో గొడవ పడ్డము ఇదంతా అని. కానీ తెంచే సమయానికైతే కేశవ విషయంలో ఒక పెద్ద ట్విస్ట్ ఎదురవుతుందనమాట. కేశవ ఊరికి అమ్మాయిని గెలుకుతూ ఉంటాడు కదా, అలాగా పని మనిషిని కూడా తన జీవితాన్ని నాశనం చేసేసాడనమాట. వాళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. ఇక శంకర్ తాళిని తెంపే కార్యక్రమం అయితే ఆగిపోతుందనమాట. ఒక రకంగా రజనీ కోరికని దేవుడు మన్నించాడో ఏమో కానీ ఇక వెన్నెల మెడలో ఉన్న తాళిని అయితే తెంచలేదు అదృష్టవశాత్తు. ఇక నాగమ్మకి కేశవ విషయంలో భయం మొదలవుతుందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ పని మనిషిని ఈ కేశవ పెళ్లి చేసుకోవాల్సిందే. ఎన్నో కలలు కన్నది, వెన్నెల్ని పెళ్లి చేసుకుని ఆస్తిని కొట్టేద్దాము, రాజకీయంగా వాడిని ఎదుగుదల చేద్దాము అని. కానీ దైవం ఒకటి తలిచిందనమాట. నాగం ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలిచిందనమాట. కేశవకి ఏది కరెక్టో అదే ఇప్పుడు దైవం నిర్ణయించింది. ఇక నాగమ్మ మాటలకు ఎంత ప్రభావితం అవుతున్నాడో చూసిన వెన్నెల శంకర్ని మార్చుకునే పనులు అయితే ఉంటుందన్నమాట కమింగ్ ఎపిసోడ్స్లో. అది స్టోరీ మొత్తం అయితే.